ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నాం. వీరు తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కూడా. సో మరి ఆవిడ బతుకమ్మ పండుగని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకోబోతున్నారో ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం. మేడం, ముందుగా మీకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. అందరు కూడా శుభాకాంక్షలు అండి. సో మీ ఇంట్లో సందడి చూస్తూనే అర్థమైపోతుంది మీరు బతుకమ్మ పండుగకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు అన్న విషయం. చూస్తుంటే కలర్ఫుల్గా ఆల్రెడీ చేసేసారు, ఇంకోటి చేయడానికి సిద్ధంగా ఉన్నారా మరి? అవునండి, ఇంకా బతుకమ్మలు అన్నీ కూడా. ఇంకోటి ఏంటంటే మినిస్టర్ క్వార్టర్స్లో కూడా అందరి మినిస్టర్ ఇళ్ళల్లో కూడా బతుకమ్మ వేరుస్తూ ఉన్నాము. వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే ఏంటంటే ఎప్పుడైనా పండుగ చేసుకోవడం అనేది కొత్త కాదు. ప్రతిసారి కూడా మనం పండుగ చేసుకుంటూ ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గొప్పగా గర్వంగా చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇది రెండవ పండుగ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగని అధికారికంగా రాష్ట్ర పండుగగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇది ఎలా అనిపిస్తోంది మీకు? చాలా సంతోషంగా ఉందండి. గతంలో పండుగ చేసుకుంటే ఏంటంటే కేవలం ఒక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళ మాత్రమే మాకు మేమే పండుగ చేసుకోవడం, సంబరాలు పడడం, కష్టాలు సుఖాలను పంచుకోవడమే జరుగుతుండేది. దానికి పెద్దగా ప్రాధాన్యతనిచ్చేవాళ్ళు కాదు. చాలా గొప్ప పండుగ, ప్రకృతిని పూజించే పండుగ, పూలను పూజించే పండుగ, ప్రపంచంలో ఎక్కలేని కల్చరు, ఎక్కలేని సంస్కృతి సాంప్రదాయం తెలంగాణకు ఉన్నప్పటికీ కూడా దాంట్లో గొప్పగా లేదు, ప్రాధాన్యత లేదు, దాని యొక్క ప్రాశస్తం పెరిగే పరిస్థితే లేదు. రాను రాను బతుకమ్మ యొక్క ప్రాధాన్యత తగ్గడం, దానికి నిరాదరణకు గురి కావడం, దానికి ఒక గుర్తింపు అనేది లేకుండా పోవడం జరుగుతుండేది. ఆ సందర్భంలో కొంచెం బాధ అనిపించేది. చిన్నప్పుడు ఉన్న బతుకమ్మకి నువ్వు రాను రాను దానికి ఆదరణ తగ్గుతూ ఉంటే చాలా బాధపడే వాళ్ళం. అయినప్పటికీ కూడా కొనసాగించాలి సంస్కృతిని. కాబట్టి ఎవరు ఇబ్బంది పెట్టినా, ఎంత సమైక్య రాష్ట్రంలో ఎంత నష్టం జరుగుతున్నప్పటికీ కూడా దాన్ని కొనసాగిస్తూ వచ్చాం. ఎంత కష్టమైనా కనీసం ఇంటి వరకు, ఊరు వరకు జరుపుకోవాలి అనే ఒక దాంతో జరుపుకుంటూ వచ్చాము. కానీ దాని తదనంతరం తెలంగాణ రాష్ట్రం రావడం, వచ్చిన తర్వాత కూడా మినిస్టర్ క్వార్టర్స్లో అంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం, రాష్ట్ర పండుగ గుర్తించడం, మహిళలందరికీ కానుకలాగా ఇవ్వడం, అదేవిధంగా దాన్ని మినిస్టర్ క్వార్టర్స్లో కూడా అంటే గతంలో మినిస్టర్ క్వార్టర్స్లో ఎన్నడూ బతుకమ్మ మోగలే, ఎన్నడూ బతుకమ్మ చప్పట్లు మోగలే, పువ్వులు వేరవలేదు, బతుకమ్మ ఆడలేదు. కానీ ఈసారి రెండోసారి కూడా మినిస్టర్ క్వార్టర్స్లో, హైదరాబాద్ నడిబొడ్లో ఉన్న మినిస్టర్ క్వార్టర్స్లో కూడా బతుకమ్మ ఆడుతున్నారంటే అది తెలంగాణ రాష్ట్రం సిద్ధింపజేసుకోవడం ఒకటైతే, రాష్ట్ర పండుగ గుర్తించడం ఇది రెండవ సంతోషం. కాబట్టి దాంతో గర్వంగా చేసుకోగలుగుతున్నాం. మరి ఇందాక మీరు అన్నారు ఎమ్మెల్యేస్ ఉన్నారు, మీ ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ వచ్చేసారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే గారు సతీమణులు అందరూ కూడా ఉన్నారు కదా. మరి అందరూ కలిసి ఇప్పుడు ఈ పేర్చడం అయిపోయింది కాబట్టి ఇంకా తర్వాత ఆడడమేనా? ఓకే. ఇంకోటి అందరి ఇళ్ళల్లో కూడా బతుకమ్మ పేరుస్తున్నారు. ఇప్పుడు తర్వాత మిగతా మినిస్టర్స్ ఇంటికి వెళ్ళి కూడా అందరి ఇళ్ళల్లో కూడా బతుకమ్మ ఎవరి ఇళ్ళల్లో వాళ్ళని పేర్చుకొని అందరం కలిసి అక్కడికి వచ్చి ఒక దగ్గర ఆడుకుంటాం అన్నమాట. కాబట్టి అందరి ఇంటికి కూడా వెళ్తాం. ఇప్పుడు ఫస్ట్ నెక్స్ట్ ఎవరింటికి వెళ్దాం మేడం? పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి ఇంటికి అండి వచ్చినారు వాళ్ళు. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి తర్వాత జగదీష్ రెడ్డి గారి ఇంటికి వెళ్తాం, తర్వాత హరీష్ రావు గారి ఇంటికి వెళ్తాం, తర్వాత ఈటల రాజేందర్ గారి ఇంటికి వెళ్తాం, తర్వాత ఇంకా మిగతా మినిస్టర్స్ అందరికి అంటే వాళ్ళందరూ కూడా వస్తారు. కాబట్టి అందరం సామూహికంగా అక్కడికి వెళ్తాం, అక్కడ నుండి బతుకమ్మ పేర్చుకొని అక్కడికి అందరం కూడా వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆట మొదలవుతుంది అంటారా? సరే అయితే థ్యాంక్ యూ సో మచ్.